నేనెవర్నని నువ్వనుకుంటున్నావు? నీవు దేవుని మెస్సయ్యవు. ఇదెవరితోనూ చెప్పవద్దు. మనుష్య కుమారుడు బహుశ్రమపడి విసర్జింపబడి తరువాత చంపబడును. 3 దినములైన తరువాత లేచుట తథ్యము. మీలో ఎవరైనా నాతో వస్తారా? నేను నిన్ను వెంబడిస్తాను ప్రభు. అయితే నీ వెళ్ళి నా కుటుంబీకుల దగ్గర సెలవు తీసుకుని వస్తాను. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచువాడెవ్వడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ప్రతిదినం తన శిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. తన ప్రాణాన్ని రక్షించుకోగోరేవాడు దాన్ని పోగొట్టుకును. ఎవడు నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకుంటాడో వాడు దానిని రక్షించుకును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? నన్ను గురించి నా మాటలను గురించి సిగ్గుపడు వారెవరో వారిని గురించి మనుష్య కుమారుడు తన తండ్రికి నీ పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న ఆ మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము చూచే వరకు మరణము రుచి చూడరు.